ఇవాళ సాయంత్రం మంత్రులు పీసీసీ ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై సమీక్షించిన అనంతరం హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీలలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపార్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. గత పంచాయతీ ఎన్నికల్లో కంటే కూడా మెరుగైన ఫలితాలను మున్సిపల్ ఎన్నికల్లో వచ్చాయని చెప్పేసి పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు మొత్తం రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లో జరిగిన ఎన్నికల్లో దానికి సంబంధించిన వచ్చిన ఫలితాలకు సంబంధించి మనం కూడా పరిశీలించినట్టయితే దాదాపు 66 దాకా మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మరో 38 మున్సిపాలిటీలలో హంగ్ ఏర్పడింది. అంటే ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ అంటే మ్యాజిక్ ఫిగర్ రాకుండా ఉన్న మున్సిపాలిటీలు 38 ఉన్నాయి. అదేవిధంగా బీఆర్ఎస్ తీసుకుంటే ఒక 13 కైవసం చేసుకుంది. మొత్తం మీద మున్సిపాలిటీల వరకు చూసుకున్నట్లయితే కూడా హంగ్ ఏర్పడిన 38 మున్సిపాలిటీలకు సంబంధించి ఏ విధంగా ముందుకు పోవాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహరచనలో ఉన్నది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న రాత్రి అందుబాటులో ఉన్న కొంతమంది మంత్రులతో అదేవిధంగా సలహాదారులతో కూర్చొని సమాలోచనలు చేసినట్టుగా సమాచారం ఉన్నది. ప్రధానంగా ఆయా మున్సిపాలిటీలలో ఏ పార్టీలకు ఎన్ని స్థానాలు వచ్చాయి, ఒకవేళ ఆ మ్యాజిక్ ఫిగర్ రీచ్ అవడానికి ఏ పార్టీలకు సంబంధించి కానీ లేకపోతే స్వతంత్ర అభ్యర్థులు కానీ వాళ్ళ నుంచి సహకారం ఎంతవరకు వస్తుంది, వాళ్ళను పార్టీలో చేర్చుకోవడానికి ఏమాత్రం అవకాశం ఉంది, తదితర అన్ని అంశాల మీద కూడా చర్చించినట్టుగా సమాచారం ఉన్నది. అదేవిధంగా మొత్తం 7 నగరపాలక సంస్థల్లో 5 మాత్రమే కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. మిగిలిన సంబంధించిన అంటే కొత్తగూడెంకు సంబంధించి అయితే కాంగ్రెస్ పార్టీ సిపిఐకి రెండింటికి కూడా సమానమైన స్థానాలు వచ్చాయి. 22. అక్కడ మొత్తం 60 డివిజన్లు ఉన్నాయి. 60 డివిజన్లలో ఏ పార్టీకైనా కానీ మ్యాజిక్ ఫిగర్ 31 వచ్చినట్లయితే అక్కడ మేయర్ పదవి చేపట్టేదానికి స్కోప్ ఉంటుంది. కానీ అక్కడ మ్యాజిక్ ఫిగర్ రాలేదు కాబట్టి అటు సిపిఐ మిత్రపక్షమే అయినప్పటికీ కూడా అక్కడ మిత్రభేదం అని చెప్పొచ్చును. అక్కడ ఎవరికి వాళ్ళు ఫ్రెండ్లీగా కంటెస్ట్ చేశారు కాబట్టి వాళ్ళకి 22, కాంగ్రెస్కి 22, అట్లాగే సిపిఐకి 22 వచ్చినాయి. సిపిఐ వాళ్ళను కలుపుకొని ముందుకు వెళ్ళే యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్యే సాంబశివరావుతో కూడా మాట్లాడినట్టుగా సమాచారం ఉన్నది. అయితే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక నిర్ణయం తీసుకోవాల్సింది. అయితే ఖమ్మం జిల్లాకు సంబంధించిన వ్యవహారం కాబట్టి ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు కాబట్టి ఉప ముఖ్యమంత్రితో పాటు మంత్రులు పొంగులేటి అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వీళ్ళ ముగ్గురితో కూడా మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నది. అక్కడ పూర్తిగా కాంగ్రెస్ పార్టీనే అక్కడ మేయర్ ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సర్దుబాటులో మేయర్ సిపిఐకి పోతుందా లేకపోతే కాంగ్రెస్ పోతుందా, మేయరు ఉప మేయర్ రెండింటిని కూడా చెరొక పదవి తీసుకునే అవకాశం ఎక్కువగా ఉన్నట్లుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కొత్తగూడెం ఇష్యూ పక్కన పెడితే ఇంకా మిగిలిన చోట్ల కరీంనగర్ కూడా కాంగ్రెస్ పార్టీకి ఆశించిన మెజార్టీ లేదు. అక్కడ కూడా మ్యాజిక్ ఫిగర్ రాలేదు. దానికి సంబంధించి కూడా కొంత కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒక్క కరీంనగర్ మాత్రమే 30 స్థానాలు వచ్చి బీజేపీకి వచ్చింది. నిజామాబాద్కు సంబంధించి మ్యాజిక్ ఫిగర్ రాలేదు. ఇంకా మిగిలిన స్థానాలకు సంబంధించి ఓవరాల్గా చూసుకున్నట్టయితే 116 మున్సిపాలిటీల్లో అత్యధిక స్థానాలలో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకొని తన సత్తా దాటింది. మెరుగైన ఫలితాలు వచ్చాయి. గ్రామీణ ప్రాంతాలకే పరిమితమై ఉండాలి కాంగ్రెస్, పట్టణ ప్రాంతాల్లో ఆశించినంత లేదు అన్న భావన మిగిలిన ప్రతిపక్షాలు వ్యక్తం చేసినాయి. కానీ ప్రతిపక్షాల మాటలను కానీ లేకపోతే ప్రజల అభిప్రాయాలను కూడా పూర్తిగా తోసిపుచ్చి పట్టణ ప్రాంతంలో కూడా కాంగ్రెస్ పార్టీ సత్తా పూర్తి స్థాయిలో మద్దతు ఉంది కాంగ్రెస్ పార్టీకి అన్నది నిరూపించింది నిన్నటి ఫలితాలతో. అయితే ఈ ఫలితాలు మరింత ఊపిరిస్తాయి, రాబోయే ఎన్నికలకు కూడా ఇవి స్ఫూర్తిగా నిలుస్తాయని చెప్పేసి పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తం మీద రాబోయే జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ రాబోయే
జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ వీటిల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మరింత దూకుడుగా ముందుకు పోయే అవకాశం కనిపిస్తుంది. ఈ ఎన్నికలను స్ఫూర్తిగా తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు వచ్చిన దాదాపు 66 మున్సిపాలిటీలకు తోడుగా మరొక 20 దాకా మున్సిపాలిటీలు హంగ్ నుంచి తమకు వచ్చే అవకాశం ఉండదని చెప్పేసి అంచనా వేస్తున్నాయి. ఒకవేళ కూడా పార్టీ అనుకున్నట్లుగా కూడా మరో 20 హంగు నుంచి కూడా వచ్చినట్లయితే కూడా ఈ 66 ప్లస్ ఒక 86 స్థానాలు వస్తాయి. ఒక 4 కార్పొరేషన్లు మొత్తం 90కి దాటే అవకాశం ఉండదని చెప్పేసి అంచనాలు వేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత లోతుగా చర్చించేదానికి ఈవేళ సాయంత్రము మంత్రులు అదేవిధంగా పార్టీ సీనియర్ నాయకులు పిసిసి అధ్యక్షుడితో పాటు అందుబాటులో ఉన్న సీనియర్ నాయకులతో కూడా మల్కాజ్గిరి ఎంపీ ప్రత్యేక కార్యాలయంలో జూబ్లీ హిల్స్లో కార్యాలయంలో ఈ సమావేశం జరగనున్నది. ఈ సమావేశంలో పూర్తి స్థాయిగా సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉన్నది. ఇప్పటికే మంత్రులందరికీ కూడా హంగ్కు సంబంధించిన మున్సిపాలిటీలలో సర్దుబాటు చేసేదానికి అవసరమైన కసరత్తు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించినట్టుగా తెలుస్తోంది. ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్న మంత్రులంతా కూడా హంగ్ వచ్చిన మున్సిపాలిటీలలో పార్టీల వారీగా వచ్చిన స్థానాలను వాటిని ఏ విధంగా సర్దుబాటు చేయాలో తదితర అన్ని అంశాల మీద కూలంకుషంగా స్థానిక ఎమ్మెల్యేలతో ఎమ్మెల్సీలతో కలిసి చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. సాయంత్రానికి వీళ్ళంతా కూడా క్షేత్రస్థాయిలో ఉన్న పార్టీ స్థితిగతులన్నింటినీ కూడా ముఖ్యమంత్రికి వివరించనున్నారు. ఇప్పటికే మరొక వైపు నిఘా వర్గాల నుంచి కూడా అసలు ఆయా మున్సిపాలిటీలలో పార్టీలకు సంబంధించి పార్టీల పరిణామాలకు సంబంధించి ఆయా స్థానంలో గెలిచిన పార్టీల అభ్యర్థులు కానీ స్వతంత్ర అభ్యర్థులు కానీ వాళ్ళ యొక్క భావాలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎవరి పక్క మొగ్గు చూపే అవకాశం తదితర అంశాల మీద కూడా పూర్తిగా నివేదిక తెప్పించినట్టుగా తెలుస్తుంది. ఆ నివేదికల ఆధారంగా స్వతంత్ర అభ్యర్థులందరినీ కూడా అధికార పార్టీ వైపు తిప్పుకునేదానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఇతర పార్టీలకు అవకాశం లేకుండా చూడాలని చూస్తున్నాయి. అవి కాకుండా అదనంగా కావాల్సి వస్తే ఏ పార్టీ నుంచి తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది కూడా సాయంత్రం జరగనున్న మంత్రుల సమావేశంలో చర్చించడం. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో భారీ ఎత్తున మున్సిపల్ చైర్మన్లు కావచ్చు, అట్లాగే మేయర్లు కావచ్చు భారీ ఎత్తున ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ నెల 16వ తేదీన జరగనున్న మేయర్ల ఎంపిక కానీ మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక కానీ ఇవన్నిటికి కూడా కీలక పాత్ర ఆయా పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు కూడా కీలక పాత్ర పోషించనున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే ఎన్నికల కమిషన్ కూడా ఎక్సెఫిషియో మెంబర్లు ఏ విధంగా అర్హులు, ఎక్కడ అర్హులు, వాళ్ళ ఓట్లు ఎక్కడ ఉన్నాయి అక్కడే అర్హులు అని చెప్పేసి కూడా స్పష్టం చేసినట్టు సమాచారం ఉన్నది. దీంతో చాలామందికి కూడా వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాలలో ఓటు హక్కు కాకుండా వేరే చోట ఉన్నట్టుగా ఉన్నది. అవి ఎంతవరకు దోహదం చేస్తాయి, మున్సిపాలిటీలో ఏ మున్సిపాలిటీలో ఎంతవరకు దోహదం చేస్తాయి, ఏ మున్సిపాలిటీలో ఎంతమంది ఎక్సఫిషియల్గా ఉపయోగించుకునేందుకు అవకాశం ఉన్నది అనేది కూడా ఎన్నికల కమిషన్ ఇచ్చిన నియమ నిబంధనలను దృష్టిలో పెట్టుకొని మొత్తం కూడా లెక్కలు కడుతున్నట్టుగా సమాచారం ఉన్నది. ఈ లెక్కలన్నీ కూడా సాయంత్రం మంత్రులతో సమావేశమయ్యే సమయానికి పూర్తిగా ఈ హంగున్న మున్సిపాలిటీలలో ఎంతమంది ఎక్సెఫిషియో మెంబర్లు ఉపయోగపడతారు, ఎంతమంది స్వతంత్రులు ఉన్నారు, వాళ్ళంతా వచ్చినట్లయితే మ్యాజిక్ ఫిగర్కు దగ్గర అవుతుందా లేదా, ఎన్ని మున్సిపాలిటీల్లో మ్యాజిక్ ఫిగర్ వచ్చే అవకాశం ఉంది, ఇంకెన్ని మున్సిపాలిటీల్లో మ్యాజిక్ ఫిగర్కు దూరంగా ఉండి తదితర అన్ని అంశాల పైన కూడా కాస్త కూలంకుషంగా చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. సాయంత్రం మీటింగ్ తర్వాత పార్టీ ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నది. ఓవర్ టు స్టూడియో.